తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 4 రకాలుగా ఎన్నికలు జరిగినాయి. ఒకటి అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, నిన్న మొన్న మున్సిపల్ ఎన్నికలు. మరి ఈ ఎన్నికల్లో ఏ పార్టీ హవా ఎలా కొనసాగుతుంది? కాంగ్రెస్ పార్టీ అలాగే ఉందా, పెరిగిందా, తగ్గిందా? బీఆర్ఎస్ పార్టీ ఎట్లా పుంజుకుందా, తగ్గిందా? బీజేపీ ఓట్ బ్యాంకు ఎలా ఉంది? వామపక్షాల ఓట్ బ్యాంకు ఎలా ఉంది? ఏంటి అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఏ పార్టీని ఆశీర్వదిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా. బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఓటు బదిలీ అయినట్టు మున్సిపల్ ఎన్నికల్లో మనకు చాలా స్పష్టంగా కనబడింది. ఎన్నికల వారీగా ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి కూడా పడుతున్నట్టు సమాచారం. కమలంకు ఎక్కువ వస్తే ఆ ప్లేస్లో కారుకు తక్కువ ఓట్లు వచ్చినాయి. గులాబీ పార్టీకి ఓట్లు పెరిగితే కాషాయం పార్టీకి గండి పడింది. పెద్దగా మార్పు లేని కాంగ్రెస్ పర్సంటేజ్. ప్రతిసారి కాంగ్రెస్కు స్థిరంగా ఓటు బ్యాంకు ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక్కసారి డెప్త్గా మన జనం టీవీ అనాలిసిస్లో మనం చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఓట్ల లెక్కలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వరుస ఎన్నికల గణాంకాలను పరిశీలిస్తే అధికార పార్టీ బలం చెక్కు చెదరడం లేదని స్పష్టమవుతుండగా, మరొక వైపు విపక్ష బీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ పార్టీల మధ్య ఓట్లు షిఫ్ట్ అవుతున్నాయి. ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏ ఎన్నికల్లోనా బీజేపీ ఓటింగ్ శాతం పెరిగితే బీజేపీకి వచ్చే ఓట్ల పై ప్రభావం పడుతున్నది. అయితే ఇక్కడ మనం చూడాల్సిన అంశం, బీజేపీ పోటీ చేసిన దగ్గర బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 పార్టీలు పోటీ చేస్తే బీజేపీకి ఎక్కువ ఓట్లు వస్తే బీఆర్ఎస్కు అక్కడ చాలా తక్కువ ఓట్లు వస్తున్నాయి. అట్లాగే బీజేపీకి ఎక్కువ ఓట్లు పడితే బీఆర్ఎస్కి తక్కువ ఓట్లు, బీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు పడితే బీజేపీకి తక్కువ ఓట్లు అక్కడ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గత అసెంబ్లీ, లోక్సభ, తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఈ ఫలితాలను విశ్లేషిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. స్థిరంగా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అట్లాగే కొనసాగుతుంది. రాష్ట్రంలో 2023 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంటే, ఆ తర్వాత 2024 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలను కైవసం చేసుకొని తమ ఓటు బ్యాంకును కాంగ్రెస్ పార్టీ స్థిరంగా కాపాడుకోగలిగింది. వరుసగా జరిగినటువంటి అసెంబ్లీ, పార్లమెంట్, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ 39 నుంచి 40 మధ్యలో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు చెక్కు చెదరడం లేదనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజకీయ విశ్లేషకులు దాన్నే చెప్తున్నారు. ఈ 3 ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఓటింగ్లో గణనీయమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు రాగా బీజేపీకి నామమాత్రంగా వచ్చినాయి. ఆ తర్వాత జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ చాలా తగ్గింది. దీంతో బీఆర్ఎస్ రాష్ట్రంలో ఒక్క లోక్సభ స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. ఇదందరం మనం చూసినాం. గులాబీకి ఓటింగ్ శాతం 37 నుంచి 16 శాతానికి పడిపోయింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో 2 పార్టీలకు మాత్రమే ప్రస్తుతం అవకాశం కనిపిస్తున్నది. బీజేపీ పుంజుకుంటే బీఆర్ఎస్ డౌన్ అవుతుంది, బీఆర్ఎస్ పుంజుకుంటే బీజేపీ డౌన్ అవుతుంది. కాంగ్రెస్లో ఏదో ఒక పార్టీ నష్టపోవచ్చనే సంకేతాలు ఈ ఓట్ పర్సంటేజ్ని నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి మనం ఇంకా చూస్తే అసెంబ్లీ, లోక్సభ, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీల వారీగా వివరాలు మన పక్కన ప్లే అవుతున్నాయి. పర్సంటేజ్ ఇక్కడ చూడొచ్చు మనం. కాంగ్రెస్ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39.72 శాతం ఉంటే బీఆర్ఎస్కు 37.35 శాతం ఉంది. అదే బీజేపీకి 14.88 శాతం ఉంది. అదే 2024లో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 40.29 శాతం ఉంటే బీఆర్ఎస్ 37 శాతం నుండి 16 శాతానికి పడిపోయింది. బీజేపీ 14 శాతం నుండి 35 శాతానికి పెరిగింది. 2026 మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 39.80. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి ఓట్లు సాధించిందో మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ విధంగానే ఓటు సాధించింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 37.35 శాతం నుండి 2024 లోక్సభ ఎన్నికల్లో 16 శాతానికి పడిపోతే మున్సిపల్ ఎన్నికల్లో
0.75% పెరిగింది. బీజేపీ ఇక్కడ 15% పడిపోయింది. లోక్సభ ఎన్నికల్లో 35% ఉంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో 15% పడిపోయింది. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు ఎన్ని ఓట్లు వచ్చినాయని మనం చూస్తే కాంగ్రెస్ పార్టీకి 39.80% ఓట్లతో వీళ్ళు గెలుచుకున్నటువంటి వార్డులు 1537 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మొదటి స్థానంలో రాష్ట్రంలో ఉన్నది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 28% ఓట్ బ్యాంక్తో 781 వార్డులు గెలుచుకోగలిగారు. అట్లాగే బీజేపీ 15% ఓట్లతో 336 వార్డులు గెలుచుకోగలిగారు. ఎంఐఎం పార్టీ 3.28%తో 70 వార్డులను గెలుచుకోగలిగింది. అట్లాగే ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 1.51%తో 41 వార్డులు గెలుచుకోగలిగారు. అట్లాగే సిపిఐ చూస్తే 1.30%తో 30 వార్డులు గెలుచుకోగలిగారు. సిపిఎం 0.58%తో 13 వార్డులను గెలుచుకుంటే స్వతంత్రులు 8%గా 185 వార్డులు గెలుచుకోగలిగారు. ఇది అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు జరిగినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ రాష్ట్రంలో ఎవరున్నారు, ఏ పార్టీ ఎట్లా ఉంది అనేటువంటిది మీ ముందుకు తీసుకొచ్చిన.